హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు. అండమాన్ బ్లాగ్స్ మొత్తం అయిపోయాయి. సో ట్రిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీడియో ఏం చేసిద్ది అని అనుకుంటున్నారు కదా, ఇంకోటి మిగిలిందిగా. ఇట్స్ 11 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ అండమాన్. మీరు అండమాన్ వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయవలసిన కొన్ని విషయాల గురించి అనమాట ఈరోజు వీడియో. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. అందరూ అంటూ ఉంటారు, కొబ్బరి బొండం తాగాలంటే కేరళలో తాగాలిరా, లేకపోతే కొబ్బరి బొండం తాగాలంటే తమిళనాడులో తాగాలిరా అని అంటూ ఉంటారు. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే, కొబ్బరి బొండం తాగాలంటే అండమాన్లో తాగాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ కొబ్బరి బొండం తాగాను కాబట్టి. సో రీసెంట్గా మేము అండమాన్ దీవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ హ్యావ్లాక్ ఐలాండ్ ఉంటుంది కదా. సో ఈ హ్యావ్లాక్ ఐలాండ్లో ఎలిఫెంటా బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాక కాదు, వెళ్ళక ముందే ఇక్కడ పక్కన 2 బండ్లు ఉంటాయి. ఆ బండ్లలో ఇలా కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. సో అక్కడ కొబ్బరి బొండం ఖచ్చితంగా తాగి చూడండి, ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, అంతే, ఇంకేం చెప్తా. ఒక కొబ్బరి బొండం ఆల్మోస్ట్ 50 రూపీస్ అంతే. సో ఒక 1 లీటర్ కన్నా ఎక్కువ నీళ్ళు ఉంటుంది. అండ్ ఇంత సైజ్ ఉంటుంది, ఒక ఫుట్బాల్ సైజ్లో ఉంటుంది ఈ కొబ్బరి బొండ అనేది. అసలు మైండ్ పోయిద్ది అనమాట. నేను ఎందుకు స్పెసిఫిక్గా ఈ ఏరియానే మెన్షన్ చేస్తున్నానంటే, బికాస్ మేము ఈ ఏరియాలోనే చాలా పెద్ద సైజ్ కొబ్బరి బొండాలు చూసామన్నమాట. ఇంకా మిగతా ఏరియాలో అంత పెద్ద సైజ్ ఏం కనిపించలేదు, బట్ ఉండుంటాయి. సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. మీకు అక్కడ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే దొరికిద్ది. పోర్ట్ బ్లేర్లో అయితే 1 లీటర్ వాటర్ బాటిల్ దొరికిద్ది. బట్ మిగతా ఐలాండ్స్లో, నీల్ ఐలాండ్ అయినా సరే, లేకపోతే హ్యావ్లాక్ ఐలాండ్ అయినా సరే, మీకు అక్కడ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే దొరికిద్ది. హోటల్లో 1 లీటర్ వాటర్ బాటిల్ సప్లై చేస్తారేమో, ఐ డోంట్ నో. మేము హోటల్లో ఉండలేదు కాబట్టి దాని గురించి నో ఐడియా. బట్ బయట షాప్స్లో ఎక్కడ అడిగినా మీకు 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే దొరికింది. సో దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. థర్డ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. మీకు అక్కడ మోస్ట్లీ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్టెల్ సిమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. జియో పెద్దగా వర్క్ అవ్వదు. పోర్ట్ బ్లేర్లో కొంచెమన్నా సిగ్నల్ ఉంటుంది, బట్ హ్యావ్లాక్ ఐలాండ్లో అండ్ నీల్ ఐలాండ్లో అయితే చెప్పనక్కర్లేదు, అసలు సింగిల్ పాయింట్ సిగ్నల్ కూడా ఉండదు. నెట్వర్క్ అనేదే ఉండదు జియో సిమ్కి అయితే. అండ్ ఎయిర్టెల్కి అయితే బాగానే వర్క్ అయ్యిద్ది. అండ్ బిఎస్ఎన్ఎల్ కూడా కొంచెం సిగ్నల్ ఉంటుంది, కాల్స్ అనేది కుదిరిద్ది. బట్ జియో అయితే మీకు కాల్ చేయడానికి కూడా కుదరదు, అంత సిగ్నల్ వీక్ అనమాట అక్కడ. ఫోర్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అక్కడ చాలా త్వరగా పొద్దున్న అయిపోయింది, చాలా త్వరగా సాయంత్రం అయిపోయింది. ఆ విషయం మాకు వెళ్ళినప్పుడు తెలీదు. సో ఫస్ట్ డేనే మేము రాధానగర్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం, మీరు చూసే ఉంటారు వీడియో. సో మేము 4:30 ఆ టైంకి బయలుదేరి రాధానగర్ బీచ్కి వెళ్ళాం. అక్కడ 4:40, 4:30 కల్లా చేరుకున్నాం. సో మేము జస్ట్ ఎంజాయ్ చేసాం. నేను ఒక చిన్న వ్లాగ్ చేశాను, చేసేలోపు ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో మేము ఆ బ్యూటీ ఇలా ఎంజాయ్ చేస్తున్నామో లేదో పిక్చర్స్ దిగుదాం అనేసరికి చీకటి పడిపోయింది. 5:30 కూడా కాలేదు, అప్పటికే చీకటి పడిపోయింది. సో అదన్నమాట. ఒకవేళ మాకు ముందే తెలుసుంటే మేము 4:30కి రాధానగర్ బీచ్ విజిటింగ్ స్పాట్ పెట్టుకునే వాళ్ళం కాదు. సో మేము అక్కడ అంతగా ఎంజాయ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి స్విమ్ చేసాము. వీ హ్యాడ్ ఫన్. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అక్కడ నుంచి ఒక 3 కన్నా బయలుదేరితే ఒక 3:30 కల్లా అక్కడ ఉంటారు. మేబీ అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మీరు అక్కడ స్పెండ్ చేయొచ్చు. అప్పుడు ఫొటోస్ దిగాలంటే మంచిగా ఫోటో దిగొచ్చు. ఒక 5 అయిపోతే మీరు ఇంకా మంచి ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయకండి, బికాస్ త్వరగా చీకటి పడిపోయింది అక్కడ. అండ్ పొద్దున్నైనా సరే ఒక 4:30, 5 కల్లా ఫుల్ వెలుతురు వచ్చేసింది. సో దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. సో మనం ఒక కొత్త ప్లేస్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ మనకు ఉంటుంది, ఫుడ్ పడిద్దా లేదా అనే భయం ఉంటుంది. అండమాన్ గురించి ఆ భయం మీకు అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఆల్రెడీ అన్ ఇండియన్ కంట్రీ. ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. మాకు అక్కడ టేస్ట్ చేసిన ప్రతి డిష్ నచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఒక ఆంధ్ర టచ్ ఉన్నట్టు అనిపించింది నాకు అక్కడ హోటల్ ఫుడ్స్కైనా కానీ. మేము గెస్ట్ హౌస్లో తిన్నాం కాబట్టి కంప్లీట్గా ఆంధ్ర ఫుడ్ లానే అనిపించింది మాకు. పప్పు, అన్నం, చేప అవన్నీ తింటుంటే చాలా బాగుండింది. అండ్ సీ ఫుడ్ ఎస్పెషల్లీ వెరీ గుడ్ అనమాట అక్కడ. అండమాన్ వెళ్తున్నారంటే గనక మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయవలసిన ఫుడ్ ఒకటి సీ ఫుడ్. లాబ్స్టర్, క్రాబ్, ప్రాన్స్, ఫిష్ ఫ్రైలు ఇలాంటివన్నీ ట్రై చేయండి. సో సీ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండమాన్లో. నాకైతే పిచ్చిగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సిక్స్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. సో
సో యూజువల్గా పంప్స్లో పెట్రోల్ అయిపోతే లేకపోతే డీజిల్ అయిపోతే పెద్ద పెద్ద లారీ ట్యాంకులు వస్తాయి. సో ఆ లారీ ట్యాంక్ నుంచి మళ్ళీ పెట్రోల్ అండ్ డీజిల్ అనేది ఫిల్ చేస్తారు. బట్ అండమాన్లో అలా కాదు. మేమేం అబ్జర్వ్ చేసామంటే బ్యారెల్స్ ఉంటాయి. సో ఈ బ్యారెల్స్లో ఫిల్ చేసి ఉంచుతారు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ అనేవి. మొత్తం పెట్రోల్ అండ్ డీజిల్ అయిపోయినప్పుడు ఈ బ్యారెల్స్ ద్వారా ఫిల్ చేస్తారు మళ్ళీ. 7th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. యాక్చువల్లీ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాదు, ఇరిటేషన్ పుట్టించే విషయం. ఇక్కడ కరెంట్ చాలా తక్కువ. సో మనం ఇలా టూర్కి ఒక రౌండ్ వేసి వస్తాం, వచ్చేసరికి 5-5:30 అలా అయిపోయింది. సో ఒక 6-6:30 దాకా కరెంట్ ఉంటుందేమో, తర్వాత కరెంట్ పోయింది. 6-7 కల్లా పవర్ కట్ అనేది ఉంటుంది. సో మాకు ఫస్ట్ డే తెలియదు కదా, మేము ఫోన్స్ ఏం ఛార్జ్ పెట్టుకోలేదు. 7 అలా అయ్యేసరికి మొత్తం పవర్ కట్ అయిపోయింది. సో ఫోన్స్ ఏం ఛార్జ్ చేసుకోలేకపోయాం. తర్వాత నెక్స్ట్ డే నుంచి మేము ప్రికాషన్ తీసుకున్నాం. అదొక జాగ్రత్త వహించవలసిన విషయం అని చెప్తాను. సో మీరు ఒకవేళ అండమాన్ వెళ్తున్నట్లయితే కనుక టూర్ నుంచి వెళ్ళి రాగానే ఫోన్లు ఛార్జ్ పెట్టుకోండి, లేకపోతే స్నానాలు చేసేయండి, లేకపోతే లైట్ ఉండదు, ఏం ఉండదు, అసలేం కనిపించదు మీకు. 8th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. అండమాన్లో వచ్చేసి మెయిన్ కల్టివేషన్ ఏమో కోకోనట్ అండ్ అరికా పామ్. అరికా పామ్ని తెలుగులో ఏమంటారు నాకు పెద్దగా తెలియదు, బట్ యా అరికా పామ్ అనేది మెయిన్ కల్టివేషన్ అక్కడ. అండ్ ఇట్ గ్రోస్ లైక్ హెవెన్. అరికా పామ్ అక్కడ చాలా బాగా పెరిగిద్ది. మేమైతే అసలు చూసి షాక్ అయిపోయాం, బికాస్ అరికా పామ్ చెట్లు ఇక్కడ కేరళలో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ అంత బాగా పెరగట్లేదు. అండమాన్లో చూసినట్లయితే కనుక వాటికి ఏ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా పెరుగుతున్నాయి ఆ చెట్లు. సో వాటికి కాయలైనా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏమో మరి, బట్ మాకైతే బాగా ఫ్యాసినేటింగ్గా అనిపించింది అది చూస్తే. సో దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 9th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. మేము అండమాన్ వెళ్ళినప్పుడు చాలా కుక్కలను అబ్జర్వ్ చేసాం. వాటికి ఫుడ్ పెడితే బాగా తినిద్ది, బట్ ఎవ్రీ డాగ్ ఈజ్ లీన్. ఎందుకో తెలియదు, ఫుడ్ పెట్టకపోవడం వల్ల మరి లేకపోతే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏమో మరి తెలియదు. ఈవెన్ మేము ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాం, అక్కడ ఇలా విజిటర్స్ మాత్రమే ఉంటారు, జనాలు ఎవరు ఉండరు. అలాంటి చోట్లలో కూడా కుక్కలు ఉన్నాయి. మేము అసలు ఆశ్చర్యపోయాం, ఈ ఐలాండ్ మధ్యలో ఎవరు పడేశారా అని అనుకున్నాం. అండ్ అక్కడ కుక్కలు కూడా చాలా ఇన్నోసెంట్, బికాస్ బై మిస్టేక్ మా హస్బెండ్ ఒక కుక్కని తొక్కారు, చూసుకోలేదన్నమాట. చూసుకోకుండా ఇలా వెనక్కి నడిచినప్పుడు తొక్కారు, బట్ ఆ కుక్క ఏం చేయలేదు కూడా. ఇట్ వాస్ వెరీ సైలెంట్. ఇంకెక్కడ కుక్కలనంత డీసెంట్గా బిహేవ్ చేయడం మేము చూడలేదు. సో ఇట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా కుక్కలతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను, నాకు తెలియదు ఇఫ్ ఎనీవన్ ఎల్స్ ఫేస్డ్ ప్రాబ్లమ్ విత్ ద డాగ్స్ దేర్. 10th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ అండమాన్. సో అండమాన్ చెట్లు అనేవి చాలా పెక్యులర్గా ఉంటుంది, ఇంకెక్కడ చూడం మనం అలాంటి చెట్లు. లైక్ చాలా హైట్ పెరిగిద్ది అండ్ చాలా ఏమంటారు చాలా సైజ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్క చెట్టు. అండ్ చాలా బాగుంటాయి ఆ చెట్లు చూడడానికి. మనకి ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట, ఏదో ఒక ఇంకో వరల్డ్కి వెళ్ళినట్టు ఒక ఫీల్ అనిపిస్తుంది. లైక్ మనం మూవీస్లో చూస్తాం చూడండి, ఆ జుమాంజీ మూవీలో ఉంటుంది ఆ చెట్లన్నీ ఉండి అదో లోకానికి వెళ్తున్నట్టు. సో అలాంటి ఒక వైబ్ ఇస్తుంది అనమాట అక్కడ చెట్లు. అండ్ అక్కడ అండమాన్లో మోస్ట్లీ అన్ని ఇల్లు ఇలా వుడ్తోనే ఉంటుంది, బికాస్ ఐ థింక్ వుడ్ చాలా పుష్కలంగా దొరికిద్ది కాబట్టి అక్కడ చెట్ల నుంచి. సో చాలా ఇల్లులు మీకు వుడ్తోనే కట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, 11th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమో వచ్చేసి అక్కడ ఫ్రూట్స్ అనమాట. అక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వింతగా ఉంటాయి. అక్కడ షాప్స్లో పెట్టారు 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, కానీ మేము ట్రై చేసి చూడలేదు, బికాస్ మాకు తినాలా వద్దా అనే కన్ఫ్యూషన్లో మేము తినలేదు. ఓన్లీ కొబ్బరి బోండం మాత్రమే తాగాం. సో ఫ్రూట్స్ అనేవి ట్రై చేయలేదు అక్కడ. స్టార్ ఫ్రూట్ అని ఇంకో టైప్ ఫ్రూట్ కూడా ఉంది, ఐ డోంట్ నో వాట్స్ ఇట్ కాల్డ్. ఏవో కొన్ని వింత ఫ్రూట్స్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ట్రాపికల్ ఫ్రూట్స్ని కూడా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.